రైట్ పవన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత దుమారం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. అండ్ దీనికి సంబంధించి నిన్న కోర్టుకు అధికారులు, దర్యాప్తు అధికారులు మొత్తం ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. దాదాపుగా 2 బాక్సుల్లో ఆధారాలు ఉన్నాయి. అంటే గతంలో ఏవైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రికార్డులు బద్దలు కొట్టారో ఆ శకలాలు కానివ్వండి, అలాగే పెన్ డ్రైవ్లు, అలాగే మొత్తం కూడా ఫైల్స్ అన్ని కూడా అందులో భద్రపరిచి కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ దర్యాప్తుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, దర్యాప్తులో ఉన్నారో వాళ్ళు కూడా బెయిల్ కి సంబంధించి దరఖాస్తు కూడా చేసినట్లు తెలుస్తుంది. చూస్తే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు నిన్న కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. మొత్తం 3 బాక్సుల్లో ఆధారాలను అందజేస్తూ మరోమారు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో సీడీలు, పెన్ డ్రైవ్లు, ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల శకలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. గత వారం పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో అధికారులు న్యాయ నిపుణుల సలహాతో పకడ్బందీగా అభియోగ పత్రాలను రూపొందించి కోర్టుకు అందజేశారు. అత్యంత సున్నితమైన కేసు కావడంతో ఛార్జ్షీట్ తో పాటు తాము అందజేసిన ఆధారాల వివరాలను బహిర్గతం కాకుండా చూడాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇక నిందితులెవరికీ ఈ ఆధారాలను అందజేయకూడదని ఆ మెమోలో కోరారు. చెంచల్గూడ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై కోర్టు తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. ఇక 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగిసినా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు అన్న కారణంతో మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలని వారిద్దరూ కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ ఇవాల్టికి వాయిదా పడింది. మరోవైపు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కూడా మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారత్ కు తిరిగి వస్తారా అని దర్యాప్తు అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసు తొలినాళ్లలోనే ప్రభాకర్ రావు తాను జూన్ 26 కల్లా భారత్ తిరిగి వస్తానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ముఖ్యంగా ప్రభాకర్ రావు సంబంధించినటువంటి అంశమే చాలా కీలకంగా మారింది. మరి ఆయన ఇండియాకు వస్తారా? ఎందుకంటే చాలా అంశాలైతే, చాలా ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేసి కోర్టుకు సమర్పిస్తా ఉన్నారు అధికారులు. ముఖ్యంగా ప్రభాకర్ రావు రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు కోర్టుకు కీలకమైనటువంటి ఆధారాలను కూడా సమర్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 3 బాక్సుల్లో ఆధారాలన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు అందజేశారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ లో కొన్ని టెక్నికల్ గా తప్పులు ఉండడంతో ఛార్జ్ షీట్ ను తిరిగి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. వాటిని మొత్తం కూడా ఏవేవైతే తప్పులు ఉన్నాయి వాటన్నిటిని సరిచేసిన తర్వాత ఛార్జ్ షీట్ తో పాటు సాంకేతిక ఆధారాలు, మరోవైపు సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే ఘటనా స్థలం ఉందో ఆ ఘటనా స్థలంలో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచాలంటూ ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అధికారి ఏసీపీ వెంకటగిరి కోర్టుకు కూడా ఈ ఆధారాలన్నీ కూడా సీడీలు, పెన్ డ్రైవ్లతో పాటు ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్ల శకలాలను సైతం కోర్టు కూడా సమర్పించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి 2 అడిషనల్ ఎస్పీల యొక్క బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఈ రోజు విచారణ కొనసాగిన తర్వాత దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం, ఒకవేళ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా అనేక తప్పులు ఉండడం వల్లనే కొంత న్యాయస్థానం కూడా దీన్ని పెండింగ్ లో పెట్టింది. ఈ రోజు దానిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే